డెఫినెట్లీ ఇది చట్టంలో పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామంలో ఏదైతే ఉందో అసలు రెవెన్యూ వ్యవస్థ లేకపోవడంతో ప్రభుత్వము అని అంటేనే ఒక రిప్రజెంటేటివ్ లేకుండా అయిపోయారు. ఇప్పుడు ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలు, మన అగ్ని ప్రమాదాలు, ఏ ప్రమాదం ఏ సంఘటన జరిగినా కానీ ప్రభుత్వంకి వెళ్ళి గతం లోపల ఒక రిప్రజెంటేటివ్ ఉంటుండే. ఇప్పుడు ఆ రిప్రజెంటేటివ్ లేకపోవడంతో గడిచిన 4 సంవత్సరాలుగా అసలు ప్రభుత్వం అనేది కనుమరుగైపోయింది. చూడన్న, ఇప్పుడు తప్పు చేసేవాడు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో అన్ని రంగాలలో ఉన్నరే. తప్పుకు తగినటువంటి దానికి ఒక శిక్ష అనేది ఉంటుంది. ఎవడో ఒకటి తప్పు చేసిన మొత్తం వ్యవస్థ రూపం ఆపుతా అని చెప్పానంటే, ఎవడో ఒకటి తప్పు చేసిందని చెప్పని మొత్తం వ్యవస్థ రూపం ఆపుతా అని వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది? దయచేసి ఏదైతే వాస్తవాన్ని గ్రహించాలని చెప్పంటున్నాను నేను. అంటే ఆల్ డిపెండ్స్ అపాన్ లీగల్ రైట్స్. ఇప్పుడు గతంలో మనం గమనించడమే, కొన్ని ప్రాంతాల్లో ఏదైతుందో ప్రభుత్వ భూములను ఈ ధరణి అనే నెపంతో ఏదైతుందో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, నేను మొదలు కూడా చికిత్సలు కూడా కొన్ని వెలికి తీసి నేను సిరిసిల్లలో ఉన్నాయి, చాలక్కలు ఉన్నాయి చెప్పంటున్నాను. అవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు లీగల్ వెరిఫికేషన్తో ఈ అక్రమంగా ఏదైతే ఈ పట్టేదారు పాస్బుక్స్ రూపొందించడం జరిగిందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ భూములన్నీ ప్రభుత్వ అకౌంట్కే, ప్రభుత్వ ఖాతాకి ఏదైతుందో వాటిని మళ్ళీ తిరిగి నమోదు చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఐ థింక్ ఇప్పుడు మొన్న చట్టంలో ఏదైతుందో, ఇప్పుడు గత ధరణి స్థానం ఏదైతుందో కాలమ్స్ మారిపోయినాయి, కాలమ్స్ పెరిగినాయి. గతంలో పొసెషన్ కాలం లేకుండా ఇప్పుడు పొసెషన్ కాలం ఎంట్రీ అయింది. కాబట్టి దీంతో మళ్ళీ తిరిగి పట్టేదార పాస్బుక్ రీపబ్లిష్ చేయాల్సి వస్తుంది. నూతనంగా పట్టేదార పాస్బుక్ జారీ చేసేటువంటి ఒక అవకాశం ఉన్నది. అందరికీ కూడా ఇస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పొసెషన్ కాలం గతం పట్టేదార పాస్బుక్లో లేదు. నౌ యూ హ్యావ్ టు దట్ కాలం అందులో మనం పొందుపరచాలి. ఆ కాలం పొందుపరచాలని చెప్పంటే కొత్త పట్టేదార పాస్బుక్ జారీ చేయాల్సి వస్తుంది. ఆ కాలం పొందుపరచాలని చెప్పంటే మనం తప్పనిసరిగా కొత్త పట్టేదార పాస్బుక్ జారీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. కొత్త పట్టేదార పాస్బుక్ జారీ చేస్తారని చెప్పని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.